నీవెత్తు, నీ పరిచయం చేసిన ఉన్నాను నీవెత్తు. అయ్యా నా దగ్గర ఏ శక్తి నేను ఎంత వేసుగా ఉన్నాను నీకు తెలుసు. కేవలం మనకి భయపడి నీ పని ప్రారంభించే ఉంటే నాకే కాపాడదు. వృద్ధాపంలో ఉన్నాను తండ్రి, ఈ 3 రోజుల పండుగను ఘనముగా జరిగించి యేసు నామములో మా పావన స్వాధీనపరచు. 21 రోజుల ఉపవాసం రాత్రనగా పగలనక భోజాడుతున్నాను. ప్రతి బిడ్డని వెతికి పెట్టుకో అయ్యా, ఎదిగి పెట్టుకో. నీకే స్తోత్రం. ప్రతి వారికి దర్శించిన ఏకముడానికి సాగించి సంఘంలో ఎన్నో రోజులు పెట్టి ప్రార్థన చేస్తాను. శాంతి, సమాధానము, పరిశుద్ధత, ప్రేమ ఎలువడిచి నమ్మకమైన వారిని సంఘంలో ఏమనేదు, యథార్థమైన వారిని సంఘంలో ఏమనేదు. నీకు అయాస్కరం ఆత్మ తీసి పారబడే ఈ సర్వ సంఘము రోగిలై ఉన్నాను. ప్రతి ఒక్కరిని పేరు అనుకుంటూ నీకు పని ఎవరికి ఎటువంటి జవాబు రాకుండా యేసు నామములో నిమోహం చేసి కారణించి కాపాడి నీ సేవకులందరికీ అందరూ కావలసిన వారికి ముందు ఇంకా బలముగా వాడుకు దేవా. నీ సేవలు ఇప్పుడు ఎటువంటి నీసార్లు లేకుండా మేము 3 రోజులు పండుగ 21 రోజులు ఈ 19 రోజులతో ఇంకా ఇకపై కూడా జీవిత కాలంలో తోడిన తన సేవకురాన్ని తన ఇద్దరి బిడ్డని ఎంతో జాగ్రత్తలో తన తల్లిని కూడా అయ్యా సేవకులు పండించిన దీపముగా ఇంకా ఈ సంఘాన్ని కట్టాలి ప్రభావ, విధేయుతో కట్టాలి ప్రభావ, సవాసంగా పెట్టే సేవకులు కావాలి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు నా వారిని అయ్యా ఎవరి వరకు పంపించడానికి దగ్గర బాబు లేదు. నా బాబు నీవే కదా ఇక్కడ నన్ను నీ ఇంటి వెళ్ళాలని నేను కోరుకోలేదు. ఇక్కడ ఇవ్వాలి కూడా దూరదేశంలో ఉన్న బిడ్డలు ఎక్కడ నీతో జ్ఞాపకం చేసి నా ప్రార్థన పరిశుద్ధ నా ప్రార్థన సమాధంలో చేస్తే మారి వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు యేసు క్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. త్వరగా దేవుని వాక్యం వింటాం. 2వ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము దక్కించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచును. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు తాను ఏర్పాటు చేస్తున్న సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడండి? నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క పేరుతో పెట్టబడిన జనాంగమై ఉన్నాము. హల్లెలూయా. మనందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటాయి. మా అమ్మ నాన్న పెట్టిన పేర్లు మాకున్నాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక మనిషి జీవితంలో పేరు తనకు పెట్టబడిన పేరు అనేది చాలా ఏం తీసుకొస్తుంది? ఘనతను తీసుకొస్తుంది. ఇప్పుడు దావీదు అని పేరు పెట్టుకుంటారు. దావీదు యొక్క లక్షణాలు ఏంటి? దేవుని ఘనపరిచేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని హృదయాన్ని గెలుచుకున్నవాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనకి ఇచ్చిన పేరును బట్టి ఎవరికి దేవుని నామానికి మహిమ తెచ్చేటట్టుగా మన పేరు ద్వారా
ఆయన నామము గణపరిచేటట్టుగా మన జీవితాలను మార్చుకోవాలన్నమాట. దేవుడి స్తోత్రం కలుగుతారు. చాలా మంది పేర్లు పెట్టుకుంటారు, కానీ పేరుకు తగిన జీవితం ఉండదు. ఉంటుందా? పేరు పెట్టేసుకున్నాం, కానీ పేరు ద్వారా దేవునికి మహిమ వస్తుందా? హల్లెలూయా. మా తాతగారు నాకు యేసుదాస్ అని పేరు పెట్టాడు. పాస్టర్ గారు పెట్టిన ఒక అన్యుడు విగ్రహారాధికుడు అని పెట్టి యేసుదాస్ అని పేరు పెట్టాడు నాకు. సరే, ఇప్పుడు యేసుదాస్ అని పేరు పెట్టుకున్నా నేను యేసు దాసుడుగా ఉండకపోతే ఆ పేరుకి వాల్యూ ఉంటుందా? ఉంటుందండి. యేసుదాసుని పేరు పెట్టుకునండి, యేసు దాసుడిగా ఉండాలి. యేసుకి దాసుడుగా ఉన్నాను ఈ రోజులు ఆ పేరుకి మహిమ అనేది దేవుని నామానికి మహిమ అనేది చదువు, దానికి అవమానం వస్తుంది. అందుకే చదువులో నా స్నేహితులు ఎవరైనా అరే అనిపిస్తే మా నాన్నను గుర్తుపడతాను. అదేగా ఎందుకు విషయం చెప్తున్నానంటే, నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. ఏం చేయాలంట? ఆయన పేరు పెట్టబడిన మనము ఆయన జనులుగా మనం ఉండాలంటే, ఆయన జనాంగంగా మనం ఉండాలంటే, ఆయన నామానికి మనం మహిమ తెచ్చేవారిగా ఉండాలంటే, మనం ఆయన నామానికి ఘనత తెచ్చేవారిగా ఉండాలంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ప్రార్థన చేయడమే కాదు, దేవుడు ఏం చేయాలంట? వెతకాలి. వెతికితే ఆయన దొరికే దేవుడు అండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుడిని వెతుకుతున్నాం అనుకుంటున్నారంటే వెతకంటే సరిగా నీ జీవితంలో దేవుడిని నువ్వు వెతకగలిగితే నీ ప్రార్థనకు ఖచ్చితంగా సమాధానం అనేది వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకంటే ఆయనకు ఉన్న పేర్లలో ఒక పేరు అంటే ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. ఆయనకు ఉన్న పేరు ఏంటండి? ప్రార్థనలు వినే దేవుడు ఆయన. మనం కునికినా ఆయన కునకని దేవుడు, మనం నిద్రించినా ఆయన నిద్రపోని దేవుడు అండి. ఆయన ఏమంటున్నాడు? మీరు తగ్గించుకొని మీరు ప్రార్థన చేసి నన్ను వెతికితే, ఇంకా ఏమంటున్నాడు? మీరు మీ చెడు మార్గములను విడిచినలా ఎక్కడ నుండి సమాధానం వస్తుందంట? ఆకాశం నుండి నేను నీ ప్రార్థన విని వారు అంటే ఎవరు? మనమే. సంఘంతో దేవుడు చెప్తున్న మాటలు వారు అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ పాపములను నేను ఏం చేస్తాను? క్షమిస్తాను. ఇంకేమన్నాడు? మీ దేశమును స్వస్థపరుస్తాను. హల్లెలూయా. మనం తగ్గించుకుంటున్నామా? దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఈ అనుభవం మనలో ఉంటుందో మన దేశాన్ని కరువు నుండి తప్పిస్తాం, మన దేశమును రోగాల నుండి దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు ఎలాంటి కష్టాలైనా కానీ. కానీ ఈరోజు చాలా మంది అనుకుంటారు దేశం స్వస్థ పొందుకోవడమేమో కానీ, దేశము బాగుపడటమేమో కానీ, నేనే బాగుపడలేకపోతున్నాను, దేశాన్ని నేను బాగు చేస్తాను అనేటట్లుగా తయారైపోయింది సమాజం అంతా కూడా. అంతే కదండి. హల్లెలూయా. అంటే మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? నీ విశ్వాసం ఏమైపోయింది? ప్రతిరోజు గుడికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం ధ్యానిస్తున్నాము, సంపూర్ణంగా మనం దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతున్నామా? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు మీరు తగ్గించుకోవాలి. ఆయన మనం వెతకాలి. సరిగ్గా మనం వెతుకుతున్నామా? యెహెజ్కేలు గ్రంథంలోనికి మనం వస్తే 18వ అధ్యాయము 27-30 వరకు చదువుకున్నాం. 27 నుండి 30. యెహెజ్కేలు మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయమును జరిగించిన తన ప్రాణము రక్షించుకొనును. అప్పుడు ఆలోచించుకుని తాను చేయించు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చేయకమానడు కనుక అతడు మరణము పొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మార్గము న్యాయమే కాని
మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధించును. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్ష కారణము కాకున్నట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 435 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి తీసుకొస్తే వారి ప్రజల మాట ఏంటో తెలుసా? ఎవరి మీద నేరారోపణ చేస్తున్నారు? ఎవరి మీదండి? ఎవరి మీద? ఇక్కడ మనం చదివాం కదా, 29వ వచనం. అయితే ఇశ్రాయేలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్తున్నారు. ఇశ్రాయేలులారా, నా మార్గము న్యాయమే కానీ. అంటే దేవుడు చేసిన మేలు ఏమైపోయి మర్చిపోయారు. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయారు. దేవుడు చేసిన ఆ అద్భుతాలన్నింటినీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఏమన్నారంటే నీ మార్గమే న్యాయము కాదని వచ్చేసారు. అంతే కదా, ఈరోజు జరుగుతున్నది కూడా అదే. ఈరోజు లోకంలో ఉన్న ప్రతి మానవుడు చేసేది కూడా ఇదే. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. కారణం ఈరోజు ప్రతి మనిషి ఇంత క్లిష్టమైన పరిస్థితుల నుంచి వెళ్ళాల్సింది. వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇది ఆనాడు ఇశ్రాయేలు మాట్లాడిన మాటలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గమే న్యాయం కాదు అనేటట్టుగా తయారైపోయారు. చూడండి ఎంత విచారకరం, ఎంత దిగజారి పరిస్థితుల్లో ఈరోజు చాలా మంది జీవిస్తున్నారో ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని మార్గం ఎప్పుడు కూడా న్యాయమైనదే. ఆయన మార్గము న్యాయము కాని అనడానికి ఏది కూడా నీకు లేదు. అసలు నువ్వు ఎదగడానికి కారణం అంటూ లేదు. ఒకవేళ వెతుకుతున్నామంటే కారణం ఏంటంటే అంగీకరించలేని మనస్సుతో నీవు ఉన్నావు కనుకనే దేవుని మార్గములు, ఆయన మాటలు, దేవుడి సేవకుల ద్వారా పలికించే మాటలు, అనేక మంది భక్తుల ద్వారా పలికించే మాటలు, అవన్నీ నీకు ఎలా కనబడుతున్నాయి? ఎలా కనబడుతున్నాయి? ఎలా కనబడుతున్నాయి? అన్యాయంగా కనబడుతున్నాయి. అభద్రత భావంలో జీవిస్తూ ఉన్నారు. దేవుని మాటలు ఎప్పుడు కూడా అన్యాయమైనవి కావండి. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష, నా మార్గం న్యాయమే కానీ మీ మార్గమే న్యాయం కాదంటాడు. ఆయన తను తాను కనపరుచుకోవడానికి అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు. అపాలజీ అంటే సంజాయిషి. దేవుడు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన అంటే ఎక్కడ పోతామో తెలియదు. ఆయన అనడంతో ఎక్కడ ఎగిరిపోయి పడతామో తెలియదు. అంతే కదా, అంతే. కానీ చూడండి ఆయన ఏమంటున్నాడు, ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్ష కారణములు కాకున్నట్టు వాటన్నిటినీ. దేవుడు ఎంత కనికర పూర్ణుడో చూడండి. ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నాడు. అసలు ఆయన ఎంత చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. నీ మార్గమే న్యాయం కాదని అని చెప్తున్నారు. అయినా కూడా ప్రపడుతున్నాడు, మీరు మనస్సు త్రిప్పుకొని. ఎంత గొప్ప మనసు అండి. ఈరోజు ఈ మనసు ఉందా? ఎవరికి లేదు. కానీ మనం కలిగి ఆ మనసును తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టమే, కష్టమే కదా, కష్టమే. కానీ కష్టమైన దాన్ని కూడా సులువుగా మార్చగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏదైతే కష్టం అనుకున్నావో, అమ్మో ఈ యొక్క బరువు నేను మోయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, ఇది మీరు చేయలేకపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. కానీ నా ప్రభు అంటాడు, నువ్వు కాదమ్మా, నేను చేస్తాను. నువ్వు సరెండర్ అవ్వాలి దేవునికి. నేను కాదు, ఐ యామ్ జీరో.
నా దేవుడు హీరో అండి. హల్లెలూయా. ప్రవీణ్ పగడాల గారు అదే చెప్పాడు, మన దేవుడు కింగ్ ఇస్ కింగ్. ఆయన ఏదైనా చేయగలడు. నీ జీవితంలో చేయలేడా? నీ బరువులు పెంచలేడా? నీకున్న కష్టాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తీసేస్తాడంటే ఆయన. ఎప్పుడు తెలుసా? నీ మనస్సును త్రిప్పుకొని నీ అతిక్రమ క్రియలన్నింటినీ, ఆ శిక్షకు కారణమైన ఆ క్రియలన్నింటినీ నువ్వు విడిచిపెట్టి ఏమంటున్నాడు? నూతన హృదయం. 31 అంటాడు, నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొని ఇశ్రాయేలులారా మీరు ఎందుకు మరణం నొందుదురు? మీరు ఎందుకు మరణానికి లోనవుతారయ్యా? నేను చెప్తున్నాను కదా, సర్వశక్తివంతుడైన దేవుడు నేను, భూమి ఆకాశమును సృజించిన దేవుడును. నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు మనసు త్రిప్పుకొని మీ అతిక్రమ క్రియను విడిచిపెడితే ఖచ్చితంగా మీరు బ్రతుకుతారు. మీరు మరణంలో గడపదు, జీవంలో గడపాలి. వినాలి వాక్యం. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వినాలి వాక్యం. ఈ మినిట్స్ చెప్తాను. ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యం చాలా శక్తివంతమైన వాక్యంగా దేవుడు మార్చబోతున్నాడు. మీరు నమ్మితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. నా ముందుకు వెళ్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఆ వ్యక్తి గురించి మీకు పరిచయం చేసి నేను ప్రార్థన చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం ఒకసారి నమ్మకం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం. అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఎవరైనా? మనష్షే. ఎవరి కుమారుడు? చెప్పండి. ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? హిజ్కియా కుమారుడు. అక్కడే ఉంటారు. పక్కన అధ్యాయంలో మీరు కనబడుతుంది. 32వ అధ్యాయంలో ఆయన కూర్చున్నారు. హిజ్కియా గారు దేవుని సన్నిధిలో దేవుడు ఆయనకు అప్పగించిన పరిచయ, మందిర పరిచయ జీవితంలో ఆయన రాజులో ఉన్నప్పుడు, ఆయన పరిపాలన కాలంలో, ఆయన కంటే ముందు ఎవరైతే రాజులు ఉన్నారో వారు దేవునికి అవిధేయతగా జీవించి దేవుని మందిరంలో ఉండాల్సిన మనసాన్ని తీసివేసి వారు విగ్రహాలను నిలుపుకొని వారు ఆరాధన చేసినప్పుడు హిజ్కియా కాలంలో వాటన్నింటినీ కూడా మళ్ళీ తీసేసేసి దేవుని నామాన్ని గణపరిచే పని చేస్తూ ఉండేవాడు. దేవుని గణపరిచేవాడు. విగ్రహాలను తీసుకొచ్చి దేవునికి చక్కగా ఆరాధన జరుగుతాం. ఆయన చనిపోయిన తర్వాత దేవుడు ఆ రాజ్యాన్ని తర్వాత తన కుమారుడైన మనష్షే గారికి దేవుడు ఇవ్వడం జరిగింది. ఎన్ని సంవత్సరాలప్పుడు? 12 ఏండ్ల వాడి యెరూషలేములో 55 సంవత్సరాల ఇశ్రాయేలును ఏలడానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. బాగానే ఉంది. తన తండ్రి ఏ మార్గంలో అయితే నడిచాడో కుమారుడైన మనష్షే మాత్రం ఏం చేస్తున్నాడు? మందిరంలోనికి మళ్ళీ ఏం తీసుకొచ్చిపెట్టాడు? విగ్రహాలను తీసుకొచ్చాడు. హేయమైనది తీసుకొచ్చి మందిరంలో పెట్టాడు. విగ్రహాలను తీసుకొచ్చి మందిరంలో పెట్టి ఇశ్రాయేలు వాళ్ళందరూ ఏం చేస్తాడంటే కఠినపరుస్తూ ఉన్నాడు. ఆ విగ్రహాలకి మొక్కాలని చెప్పి, ఆ విగ్రహాలను ఆరాధించాలని, ఆ విగ్రహాల వైపు వాళ్ళని తిప్పుతూ చాలా దేవునికి అవిధేయుడుగా చెడుతనం చేస్తూ ఇంకా ఏం చేస్తున్నాడంటే చిల్లంగితనం చేస్తా ఉన్నాడు. అలాగే ముహూర్తములను చూస్తా ఉన్నాడు. అలాగే బెన్ హిరీము అనే లోయలో కర్ణపిశాచులతో లేకపోతే తన కుమారుడితో అగ్నిగుండాన్ని దాటిస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అగ్నిగుండం దర్గాల దగ్గర ఇలా బాగుంటాడు కదా, అది పోయినంత మాత్రాన్ని నీ పాపం పోతాయి కూర్చోదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈయన కాదు ఎవరి కుమారుడు? హిజ్కియా కుమారుడు. దేవుని సేవలో చక్కగా దేవుడిని ఆరాధించిన ఒక వ్యక్తి కుమారుడు అయ్యింది. ఇతడు ఏం చేస్తున్నాడు? తన కుమారులను అగ్నిగుండాన్ని దాటిస్తా ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈరోజు
కాలుకి నల్ల దారం కడుతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు. ఏం కడుతున్నారు? నడుము ఒకప్పుడు మొత్తం కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు కాలు కట్టుకుంటున్నారు. రీసెంట్గా మన సంఘంలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఫోటో పెట్టి చూశాను. కాలుకి దారం ఉన్నాయి. దేవుని నమ్ముకున్న బిడ్డ, దేవుని కలిగిన బిడ్డ సంఘానికి వెళ్తా ఉన్నాడు. ఆయన వెళ్ళే సంఘం కూడా ఆషామాషి సంఘం కాదు, ఒక గొప్ప దైవ సేవకుని సంఘానికి ఆయన వెళ్తాడు. వాక్యం తెలుసు, దేవుని ఆరాధన చేస్తున్నావు, కానీ ఏం చేస్తున్నావు? నువ్వు దారాలు. ఇదేనా నీ భక్తి? అంటే నా పైన చెప్పుకున్న మాట అర్థం కాదు చాలా మంది. ప్రబంటుడు, బాబు నేను పేరు పెట్టి పిలిచానయ్యా, నీవు నా సొత్తు, నా జన్మ నీరు అని నాకు చాలా స్పష్టంగా చెప్తుంటే ఇంకా మనుషులు ఏం చేస్తున్నారండి? ఏమో నాకు ఒక అగ్నిగుండాలు కూడా ఆడుతున్నారేమో. మొత్తం పెట్టుకున్న వాళ్ళు అగ్నిగుండాలు కూడా ఆడడానికి గ్యారంటీ ఉంది అంతే కదా. అది యోచన. అది ఎందుకు మన దేశంలో ఈ కరువు, ఎందుకని ఈ శోధనలు, ఎందుకని ఈ సమస్యల గుండా సంఘం వెళ్తా ఉంది? గమనించాలి. ఈరోజు వాక్యం ద్వారా నీ దేవుడు స్వస్థత ఇచ్చునుగాక, నీ కళ్ళు తెరవబడునుగాక. అందుకే ప్రభు చెప్పాడండి, నువ్వు ఉంటే రక్షగానే ఉండు, నువ్వు రక్షణ స్థితి వద్దు, ఉమ్ము వేస్తాను. ఆ మాటలు చెప్పాడు. ఇక్కడ మనుష్య కుమారుడు ఏం చేస్తున్నారు? అగ్నిగుండము దాటుతా ఉన్నారు, ముహూర్తము చూస్తున్నారు. ముహూర్తములు మంచి ఒక ఇల్లు కట్టాలంటే పునాది రాయడానికి మంచి రోజు కావాలి. దౌర్భాగ్యమైన పరిస్థితి పాస్టర్ గారు ప్రార్థన పడుతున్నారు, ఈరోజు మంచి రోజు కాదని. పాస్టర్ గారిని అయ్యారు ఈరోజు చేయమంటారా? మా పిల్లడికి పేరు పెట్టాలనుకున్నా, ఈరోజు చేద్దామా? మా బాబుకి పుట్టింటికి కట్ చేయాలనుకున్నా, ఈరోజు మంచిదేనా? ప్రార్థన చేసి చెప్పండి. మీరు ఏం చెప్పాలి? నీకు ప్రభు ఏం చెప్పాడండి? 6 దినాలు కూడా మంచిగా అన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? మంచి రోజు ఇంకేమన్నాడు? ఇంకేం చేస్తున్నాడు? మంత్రములను, చిన్నగీతములు, వాడుక చేయు కర్ణ పిశాచములతో, సోదెగాటతో సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడుతనము, చెడు నడత నడుచు ఆయనకు కోపం పుట్టించెను. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఈరోజు లేరా అన్నవాడు, సోదరు తెప్పించుకునేవాడు లేరు, జాతకాలు చూపించుకునేవాడు లేరా, కన్నా పిశాచుల వైపు వెళ్ళేవారు లేరా? దేవుడు స్వస్థపరచకపోతే దయ్యం దగ్గరికి పోవడం, దయ్యం కూడా స్వస్థపరచకపోతే దర్గాకి పోవడం, గుడి రాసుకోవడం. దేవుడికి స్తోత్రం జరుగుతుంది. ఈరోజు చాలా మంది జీవితాలు అందుకే ఫలవంతంగా జీవించబడలేకపోతుంది. మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రేమలో పెట్టాలి. మనం దేవుడిని వెతకాలి, మనం తగ్గించుకోవాలి. మన ప్రాణ ఆత్మ దేహములను సంపూర్ణముగా మనము దేవునికి ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని ఉపద్రవములైనా రాని, నువ్వు దేవునిలోనే ఉండాలి తప్ప గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఎక్కడ గాలిస్తే అప్పుడు వెళ్ళేటట్టుగా మనము నామకార్థం భక్తులు అన్నప్పుడు కూడా చేయకూడదండి. ఇక మీరు చూస్తే ఇశ్రాయేలు గోత్ర స్థానాలన్నింటిలో నేను కోరికను యెరూషలేమునందు నా నామము నిత్యం ఉంచెదను, నేను మోషే ద్వారా నియమించిన కట్టడలు ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నకై వారు జాగ్రత్త పడిన ఎలా. ఈ మాట చూసుకోండి. మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలును నీకు తొలగింపని దావీదుతో అతని కుమారుడైన సొలొమోనుతో దేవుడి సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టగా ఆ మందిరమందు మనిషి తాను చేసిన చెక్కుడు విగ్రహమును. ఎంత ఘోరమైన పరిస్థితి అండి, ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత ఘోరమైన పరిస్థితి. దేవుడు ఒప్పుకుంటాడా? దేవుని హృదయాన్ని గాయపరచడం చేస్తున్నాడు. దేవునికి 24 గంటల
చెందాల్సిన ఆయన సన్నిధిలో హేయమైనవన్నీ కూడా చేస్తూ ఇశ్రాయేలు ప్రజలకు బహు దుఃఖాన్ని కలిగించేవాడుగా, ఆ శాపంలో వారు ఏలుబడి చేసేటట్లుగా, కర్మను అనుభవించేటట్లుగా, కష్టాలు అనుభవించడానికి ఒక వ్యక్తి ఈ మనస్సు కారుడైపోతున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎవరిని పంపించాడు తెలుసా వారి మీదకి? కింద మీరు చదివితే 11వ వచనం, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారిని పట్టుకొని గొలుసులో బంధించి అతని బహులో తీసుకొని పోయి అతని శ్రమలో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చింది బుద్ధి. ఒక రాజు వచ్చి పట్టుకొని పోయి బబులోను చెరసాలలో పడేసిన తర్వాత కొల్లబడుస్తారు, మరి బాగా గుర్తుతా ఉన్నారు. అప్పుడు ఆ దెబ్బలన్నిటికి తట్టుకోలేక, ఆ గుద్దురికి భరించలేక ఇప్పుడు ఏం చేస్తున్నాడు అయ్యారు? ఇప్పుడు అయ్యారు ఏం చేస్తున్నాడండి? బతుకులాడుకుంటున్నాడు. తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మాట్లాడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని ఎవరికి అంత అయిపోయింది. గర్భమంతా కూడా అయిపోయింది, రాజ్యం కూలిపోయింది, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. అందుకే అన్నాడు, తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెలిగితే దేశాన్ని సంతోషపరుస్తాను. మీరు 16వ వచనం వరకు కూడా ఈ మాటలు చదువుకోండి. ఎంత శ్రేష్టమైన మాటలు! ఒక వ్యక్తి జీవితంలో దేవుని మాటను ధృవీకరించడం ద్వారా అతని సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసినప్పుడు అదేమైపోయింది? దేశానికి కీడు తలపెట్టేసింది. దేశమే శాంతితో లేకుండా అయిపోయింది. ప్రజలు సుఖ సంతోషాలను అనుభవించలేకుండా అయిపోయింది. ఒక వ్యక్తి చేసిన చెడ్డ నడత వల్ల, చెడు ఆలోచన వల్ల, చెడు యొక్క తలంపుల వల్ల, సరైన మార్గంలో నడిపించాల్సిన మనిషి ఏమైపోయాడంటే త్రోవ తప్పిపోయాడు. దేశానికి కీడు తెచ్చేవాడిగా తయారయ్యాడు. ఒక రాజు చేతిలో పడిపోయి ఇప్పుడు ఏమయ్యాడంటే చేస్తాను ఇవ్వడం. దేవుడు ఏం చేశాడండి? అక్కడ మాట్లాడు. ఎందుకు మనం అక్కడ రాజు ఎందుకు తెచ్చుకోవాలి? అంతే కదా, అక్కడ రాజు ఎందుకు తెచ్చుకోవాలి? దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. నేను ఒక విషయం చెప్తాను. పాత నిబంధన కాలంలో దేవుడు వారికి ఆ కృప ఇచ్చాడు, కానీ ఇప్పుడు నీకు ఆ కృప లేదు. ఎందుకని అంటారు? పాస్టర్ గారు సార్ చెప్పారు, ఆ ధనవంతుడైన రాజు ఆ అగ్నిగుండంలో పడి నానా యాతన పడతా ఉన్నాడు. నానా యాతన పడతా ఉంటుంటే ప్రభు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఆయన పంపించయ్యాడు. ఎవరిని ఆయన బ్రతున వీరు నా నాలుగు మీద ఒక చొక్క పడితే ఈ మంట నుంచి నేను రక్షింపబడతానంటే ప్రభు ఏం చెప్పాడు? ఇక్కడ నుంచి ఎవరు కూడా రావడానికి అవకాశం అదన్నమాట. ఇప్పుడు లేదు అవకాశం. ఆ రోజు పాప మనిషి గారికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ మారడానికి ఈ రోజు అవకాశం లేదు. నీవెప్పుడు కూడా ఏం చేయాలంటే వివేకముతో మనం దేవుని సన్నిధిని వెతికేవారు. అందుకంటే తమ్ముడు తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను మీరు వెతికితే మీ చెడు మార్గులను మీరు విడిచి నాకు మీరు ప్రార్థన చేసిన ఆకాశం నుండి నేను మీ ప్రార్థన విన్నాను, మీ పాపలను క్షమిస్తాను, మీ దేశంలో స్వస్థపరుస్తాను. అందుకే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చదివితే, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడంట. ఏం చేయాలండి? అతిక్రమలను ఎప్పుడు కూడా మనము వాటిని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఇంకా మన ఆలోచనలో కూడా మళ్ళీ వస్తున్నాయంటే అర్థం ఇంకా విడిచిపెట్టాలి. లోపలే ఉన్నాయి. పిల్లల మాత్రమే బతుకుతున్నాను నేను ఒప్పుకున్నాను అంటున్నావు, కానీ హృదయంలో అలాగే గుడి కట్టుకొని ఉండిపోతున్నాయేమో, అలాగే గుడి కట్టుకొని పెద్దగా అలాగే ఉండిపోతున్నాయేమో. ఈరోజు నిజంగా నీకు దేవుని వాక్యం అర్థమైతే ఆయన అన్నాడు, నా పేరు పెట్టబడిన నా
నా జనులు. ఈ మాట చాలా శక్తివంతమైన మాట. దేవుడు ఎంత గొప్ప మనసు ఇక్కడ ఈ మాట ద్వారా అర్థం చేసుకోవాలి. దేవుని మనసు ఎంత గొప్పదని అర్థం చేసుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు ఆయన. నువ్వు ఆషామాషి వ్యక్తులు కాదు, నీవు అసాధారణమైన వ్యక్తులు కాదు, నీవు అద్భుతాలు చేసే వ్యక్తిగా దేవుడు నీ లోపల సృష్టించాడు. నీవు చాలా ప్రశస్తమైన వ్యక్తివి, చాలా విలువైన వారు, విలువ పెట్టి కొనబడిన వారు. ఈరోజు చాలా మందికి విలువ అర్థం కావట్లేదు. చిన్న చిన్న విషయాల్లో అలుగుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాల్లో దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. చర్చికి రారు, నామకార్థంగా వస్తారు ఏదో ఆదివారం. ఈరోజు అటువంటి వారందరూ కూడా తెలుసుకోవాలి. ప్రభు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరి కోసం వస్తున్నావు? మనుషుల కోసం వస్తున్నావా? దేవుడి కోసం వస్తున్నావా? దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాములు తగ్గించుకుని ప్రార్థన చేసి వెలిగించే చెడు మార్గాన్ని విడిచిపెడితే ఆకాశం నుండి నీ ప్రార్థన వింటా అంటున్నాడు ఆయన. ఇంత భరోసా ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఇంత శ్రేష్టకరమైన హృదయములను బలపరిచే మాటలు ఏ మనిషి కూడా, ఎవరు కూడా ఈ లోకంలో ఎన్నడూ కూడా చెప్పలేదు. ఆయన మాత్రమే చెప్పగలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు తిరుగుతావా? తగ్గించుకుంటా నీ ఆభావం పక్కన పెట్టేసేసి, నీకున్న ఆలోచనని పక్కన పెట్టి, నా దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, ఓ యేసుదాస్ అని ప్రభు పిలిచాడు, ఓ ప్రీతి అని దేవుడు పిలిచాడు. మాకు చెప్పాను, నా పేరు నీ పేరు పెట్టలేదు. ఓ యేసుదాస్, ఓ ప్రీతి అని ప్రభు ఏం చేశాడు? పిలిచాడు. అందుకే వచ్చాము. చాలు, లేకపోతే అసలు ఇష్టం లేదు. దేవుడు పెట్టాడు. ఇక్కడ ఉన్న మనందరూ కూడా అలాగే వచ్చిన వాళ్ళం. హల్లెలూయా. ఈరోజు నువ్వు తగ్గించుకుంటే ఆయన ఆకాశం నుండి నీ ప్రార్థన వింటాడంట. నీ దేశాన్ని స్వస్థపరుస్తాడంట, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడంట, నీకు మేలు చేస్తానంటున్నాడు, నీ రోగాన్ని తీసేస్తానంటున్నాడు, నీ శాపములను విరగబడతాను. ఇశ్రాయేలు ప్రజల విషయంలో అదే చెప్పాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఈరోజు వస్తావా దేవుడి దగ్గరికి? సంపూర్ణంగా నీ ఆయన వైపు తగ్గించుకొని నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నీ ఆయన వైపు తిరిగితే ఆయన కార్యం చేస్తానని చెప్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనిషి ఎలాగైతే తిరిగాడో ఆ చెరసాలలో ఈరోజు నీవు కూడా నువ్వు తిరిగితే ప్రభు తప్పకుండా మీ జీవితంలో కార్యం చేస్తాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలవంచుదాం. వీరెవరు కూడా మౌనంగా ఉండకండి. దేవుడు చాలా శ్రేష్టకరమైన మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది 19వ దినము, 18వ దినము, 18వ దినంలోనికి మనం వచ్చాం. ఈ 21 దినాలు దేవుడు ఏర్పాటు చేశాడండి. ఇది మానవుల ఆలోచన కానే కాదు. ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘము బలపరచబడాలి, సంఘము ఉజ్జీవింపబడాలి, సంఘము దేవుడి కొరకు వాడబడాలి అని దేవుడే ఆలోచించి దేవుడు వారి హృదయాల్లో పెట్టిన తలంపు ఇది. సంఘ వ్యవస్థాపకుల హృదయాల్లో దేవుడు పెట్టిన తలంపు ఇది. దేవుని కొరకు వాడబడాలి, మనం సరిచేయబడాలి. దేవుని సన్నిధిలో ఇంకా మన పాపాలు ఒప్పింపబడాలి. మనం ఇంకా పరిపూర్ణతలోకి రాలేదండి. మనకు ఇంకా ఏమీ తెలియదు. మనకు తెలిసిందల్లా రమ్మంతే. ఇంకా మనం తెలుసుకోవాల్సిన కొండంత ఉంది. ఈరోజు తెలుసుకోవడానికి దేవుడు నీకు పెట్టాడు. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టాడంటే దేవుడు నువ్వు సరి చేయబడాలి, మెత్తన చేయబడాలి. నువ్వు దేవునికి మోల్డ్ అవ్వాలి. వంగాలి. నువ్వు నిన్ను వంచడానికి, నిన్ను సరి చేయడానికి, నిన్ను ఆయన వైపు తిప్పడానికి, నిన్ను వాడుకోవడానికి, నీ దేశాన్ని బాగు చేయడానికి, నీ సంఘాన్ని వర్తిల్లింపచేయడానికి దేవుడు ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. గ్రహిస్తున్నావా? మీరు ఆ గ్రహింపు వస్తుందా? తగ్గించుకో. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెతికి చెడులు విడిచిపెడితే
ఆకాశం నుండి నేను మీ ప్రార్థన వింటానన్నాడు. మీ పాపను క్షమిస్తానన్నాడు. మీ దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. స్వస్థత కావాలా నీకు? విడుదల కావాలా నీకు? ఆశీర్వాదం కావాలా నీకు? ఈరోజు దేవుని కొరకు బలమైన పాత్రగా వాడబడాలని ఆశపడుతున్నావా నా ప్రియ సహోదరుడా, సహోదరి? ఒక్కసారి ఆలోచించేది, ఒక్కసారి ఆలోచించేది. దేవుడు ఎంత ప్రభు చూపుతున్నాడు ఈ మధ్య. మనం ఒకటే ఒక ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ విధమైన వాక్యం ద్వారా ఈ 3 రోజులు సాధనతో మాత్రమే మనం ప్రార్థన చేద్దాం. నిన్నటి వరకు మనం అనేక రోజులు ప్రార్థన చేశాం. ఈరోజు కేవలం రేపటి నుంచి జరుగుతున్న ఈ 3 దినాలు దేవుని యొక్క కార్యం బలముగా జరిగినట్టుగా 23, 24, 25 మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం వరకు దేవుని కార్యాలు ఈ ప్రాంతంలో దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. కనుక ఈరోజు తగ్గించుకుందాం. దేవుని కార్యం కొరకు వాడబడదాం. అలు పెరగకుండా, మన శరీరాన్ని దాచుకోకుండా దేవుని కొరకు కష్టపడదాం. దేవుని కార్యం జరిగే పని కొరకు అలు పెరగకుండా, శక్తి వంచన లేకుండా దేవుని సన్నిధిలో దేవుని కార్యం కొరకు మనం పూనుకుందాం. ఆనాడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, రేపటి దినమందు నీ జనుల ఎదుట నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను. నీ ప్రజలను సిద్ధపరచు, నీ జనాంగమును సిద్ధపరచుకో. నేను రేపొద్దున మీ మధ్యలో అద్భుతం చేయబోతున్నానని ఆనాడు మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే తన జనులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం సిద్ధపడదాం. రేపు జరిగే మీటింగ్ల వరకు ఇప్పుడే మనం సిద్ధపడదాం. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మనం సిద్ధపరచుకుందాం. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ కూడా ఎటువంటి లోపములు లేకుండా దేవుని కార్యం బలముగా జరిగినట్లుగా, దేవుని నామము పైకెత్తబడినట్లుగా, దేవుని కార్యాలు ప్రజల హృదయాల్లో జరిగినట్లుగా, అనేక మంది మార్పు చెందినట్టుగా, అనేక మంది వారి చింతనాన్ని విడిచిపెట్టి వారి పాపములు ఒప్పుకొని దేవుని వైపు వారు తిప్పబడినట్టుగా మన మధ్యలో బంగారం గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం వరకు రేపు 3 రోజులు జరుగుతున్న సభల వరకు బంగారం గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం.